తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. రైట్గా కర్నూలులో వైఎస్ఆర్సీపీ నిర్వహించనున్న మహాధర్నాకు పోలీసులు ఆంక్షలు విధించారు. కర్నూలు 3 టౌన్ పరిధిలో చేపట్టనున్న మహాధర్నాకు ఎలాంటి అనుమతులు లేవంటున్నారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం సిటీ ప్రెసిడెంట్ బాలుపై పోలీసుల వేధింపులను నిరసిస్తూ ఈ మహాధర్నాకు పిలిపించారు. ఈ ధర్నాకు అనుమతి నిరాకరించడం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష శ్రేణులను అణగదొక్కడానికే పోలీసులు నిబంధనలు విధిస్తున్నారని ఆరోపించారు. అయితే మహాధర్నాలో పాల్గొనేందుకు ఇప్పటికే జక్కంపూడి రాజా, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కర్నూలు చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ఏంటి అక్కడ సిచ్యువేషన్? కర్నూలు నగరంలో ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులపై పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఇందుకు నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఏదైతే కర్నూలు నగరంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేయడానికి వైఎస్ఆర్సీపీ సిద్ధమైన పరిస్థితి. ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుండి ఆ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులనే టార్గెట్ చేస్తూ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారిపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు యొక్క వారి కార్యకర్తలకు నాయకులకు పక్షాన నిలబడి వారి కోసం పోరాటం కొనసాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం సిటీ ప్రెసిడెంట్ అయిన బాలుపై అక్రమ కేసులు బనాయించి అతన్ని వేధింపులకు గురి చేయడంతో అతను సూసైడ్ అటెంప్ట్కు పాల్పడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించి వైఎస్ఆర్సీపీ వారికి అండగా నిలబడి ఖచ్చితంగా ఇటువంటి పోరాటాలు కొనసాగించాలి, ఏదైతే పోలీసులు యొక్క కక్ష సాధింపులకు పాల్పడుతూ ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో ఇందును నిరసిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధమైన పరిస్థితి. అయితే పోలీసులు ఈ యొక్క మహాధర్నాకు ఎటువంటి అనుమతులు లేవంటూ ఆంక్షలు విధించడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్న ఆ యొక్క కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర చూసుకున్నట్లయితే పూర్తిగా బార్గేట్లను ఏర్పాటు చేసి ఎవరిని కూడా ఈ యొక్క ప్రాంతంలో అనుమతించలేని పరిస్థితి కనపడుతుంది. ధర్నాలకు కానీ నిరసనలకు కానీ ఎటువంటి అవకాశాలు లేవంటూ వీళ్ళు ఆంక్షలు విధించారు. మరో పక్క చూసుకున్నట్లయితే అక్కడ ఆ కెమెరామెన్ చూపించే విధంగా అక్కడ టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా చేస్తున్న పరిస్థితి. అక్కడ వారికి అనుమతించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే శాంతియుతంగా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పెడుతున్న కేసులకు నిరసిస్తూ ఆందోళన చేస్తుంటే వాటికి మాత్రం ఆంక్షలు విధించడం సరైనది కాదంటూ వైఎస్ఆర్సీపీ నాయకులైతే మండిపడుతున్న పరిస్థితి. కొద్దిసేపట్లో ఈ యొక్క కర్నూలు 3 టౌన్ దగ్గర ఈ యొక్క ధర్నా చేపట్టబోతున్నారు. అయితే పోలీసుల యొక్క ఆంక్షలు విధించడంతో మరి ఏ విధంగా ఉండబోతుందో కొద్దిసేపట్లో. ఓకే లోకేష్.